అక్షరధామ్ అయితే చూసేసి ర్యాపిడో బుక్ చేసుకుని అయితే ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. హెల్మెట్ కూడా ఇచ్చారు. ర్యాపిడో బుక్ చేసుకుని ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇండియా గేట్ అయితే చూడాలి. అక్షరధామ్ అయితే చాలా బాగుంది, అసలు చూస్తానికి సూపర్ ఉంది. ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అసలు వ్యూ కూడా సూపర్ ఉంది మొత్తం. ఇప్పుడైతే తొందరగా అయితే చీకటి పడట్లేదు, చాలా టైం పడుతుంది. 7:30 అవుతుంది చీకటి పడటానికి. వ్యూ చూడండి, సూపర్ ఉంది. సన్ అయితే సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. వచ్చేటప్పుడైతే టనల్లో నుంచి వచ్చాం. బీభత్సమైన వెయిట్ వస్తుంది టనల్లో. అయితే ర్యాపిడోలో అయితే వచ్చాం. ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి అయితే 70 రూపాయలు అయితే పడింది ర్యాపిడో. అక్షరధామ్ నుంచి ఇండియా గేట్ దాకా ఇక్కడికి వచ్చాం. లోపలికి అయితే వెళ్తున్నాం. వావ్, ఎలా ఉండిద్దో చూద్దాం. సైడ్ నుంచి వెళ్దాం. అక్కడ ఉన్నదైతే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం. ఇంతకుముందు అయితే జనరల్ రాస్ ఉండేది. మనకు స్వాతంత్రం వచ్చాక 1964లో అయితే ఆ విగ్రహాన్ని తీసేసి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు అక్కడ. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా చూపిస్తా. ఇంకా దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడే. ఇంకా ఇక్కడి నుంచి అంతా నడుచుకుంటూ వచ్చాం ఇక్కడికి. गाड़ी के उल्टे में देखना है क्या मुझे? अरे बाइक के कम दिख रही है। సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం అయితే. ఇంకా ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా. ఈవినింగ్ టైం చాలా బాగుంది. చాలామంది జనాలు కూడా ఉన్నారు ఫుల్గా. చాలామంది వచ్చి ఈవినింగ్ టైం ప్రశాంతంగా కూర్చుంటున్నారు. చాలామంది అసలు ఖాళీ లేరు. ఇక చూశారు కదా ఎంతమంది ఉన్నారో. సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం అయితే. ఫ్రీడమ్ ఫైటర్లో ఆయన కూడా నాకు ఫేవరెట్ చాలా. ఆయన స్ఫూర్తి, అసలు ఆయన వల్లే మనకి స్వతంత్రం వచ్చిందని చెప్తూ ఉంటారు చాలామంది. ఇండియా గేట్ సూపర్ వ్యూ. ఇక్కడ బార్కి వెళ్తే ఇక్కడ పెరేడ్ కూడా జరిగిద్ది ఇండిపెండెన్స్ డేకి వాటికి. ఎప్పుడు అయితే ఇక్కడ మొత్తం ఈ రోడ్లో మొత్తం అక్కడ దాకా రాష్ట్రపతి భవన్ అవన్నీ ఉంటాయి. అటు ముందుకు వెళ్తే
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏపీ భవన్లో అయితే భోజనం బిర్యానీ అయితే తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఆటోలో అయితే ఇక్కడ దాకా వచ్చాం, మెట్రో దాకా. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మెట్రో తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. ఇంకా మార్నింగ్ ఫ్లైట్ ఉంది, ఇంకా అక్కడే ఉంటాం నైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే. అక్కడి నుంచి అయితే మనం లడక్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. రేపు అయితే ఫుల్ వ్యూస్ ఉంటాయి రేపు మార్నింగ్ లడక్ ఫ్లైట్ నుంచి అయితే. సూపర్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏపీ భవన్లో అయితే భోజనం బిర్యానీ అయితే తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఆటోలో అయితే ఇక్కడ దాకా వచ్చాం, మెట్రో దాకా. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మెట్రో తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. ఇంకా మార్నింగ్ ఫ్లైట్ ఉంది, ఇంకా అక్కడే ఉంటాం నైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే. అక్కడి నుంచి అయితే మనం లడక్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. రేపు అయితే ఫుల్ వ్యూస్ ఉంటాయి రేపు మార్నింగ్ లడక్ ఫ్లైట్ నుంచి అయితే. సూపర్ ఉంటుంది, చూడండి. ఇప్పుడే మెట్రోలో అయితే వచ్చేసాము టెర్మినల్ 1కి అయితే ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే వెళ్ళాలి టెర్మినల్ 1కి. మెట్రోలో వచ్చేసాం. దాదాపు 45 మినిట్స్ 1 అవర్ పట్టింది రావడానికి.